ఓమాలి కొడుకులను కుక్కలను కొట్టినాడు కొట్టాలి కొడుకులు అట్టకెళ్ళి రావాలి వీడు అట్టకెళ్ళి ఈ దుకాణం కాడికి రాని జానా ఈ దుకాణానికి రాని ఇప్పుడు మాట్లాడతాను నా దిక్కు పెట్టిగా నేను మాట్లాడతాను నా దిక్కు చాలా చేసావా మాట్లాడాలన్నా నా పేరు సామేలు. ఈరోజు శంషాబాద్ ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, కానీ శంషాబాద్లో బస్టాండ్ మాత్రం నెలకు 7 నుంచి 8 లక్షల వరకు ఇన్కమ్ ఉన్నది. కానీ ఇక్కడ మాత్రం దుకాణాలన్నీ కిరాయికిచ్చి ఇక్కడ డ్రైనేజీ అన్ని జామ్ చేసి ఈరోజు చెప్పుకోవడానికి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, కానీ ఇక్కడ బస్టాండ్ కళ్ళ కనిపిస్తలేదా? ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు ఇక్కడ గమనించడం లేదా? ఆయన నిద్రపోతున్నారా, పండుకున్నారా? ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం చేస్తున్నాడు? ఖాళీ అసెంబ్లీలోనే ఉంటాడా? ఇక్కడ శంషాబాద్కు చూసే లేదా? శంషాబాద్ మీకెళ్ళి ఎయిర్పోర్ట్కు ఢిల్లీకి 10 సార్లు తిరుగుతారు. రేవంత్ రెడ్డి గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ ఆర్టీసీ ఎండి సజ్జనార్ కానీ ఇక్కడ ఢిల్లీకి 10 సార్లు తిరుగుతారు, కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ హాలత్లో ఉంది? ఇక్కడ డ్రైనేజ్ అంతా జామ్ అయింది, పట్టించుకునేటో లేరు. వాళ్ళకు తెలుస్తలేదా? వాళ్ళు అన్నం తింటలేరా? బస్ కిరాయిలు పెంచిండ్రు, బస్ పాసులు పెంచిండ్రు, బస్ ఛార్జీలు పెంచిండ్రు. కానీ ఆ డొక్కుపోయిన బస్సులు ఎక్కడ ఆగుతాయో తెలియదు, దాని ఇంజిన్ ఎక్కడ మంచిగా లేదు, ఎక్కడ ఆగుతాయో తెలియదు, ప్రయాణికులు ఎక్కడ దింపుతో తెలియదు. అసలు ఈ బస్సులను పెట్టి ప్రజలను పీడిస్తున్నారు. దయచేసి ఈ విషయంలో నేను ఖండిస్తున్నాను. కాబట్టి తొందరగా చర్య తీసుకొని ఈ బస్టాండ్ను కాపాడాల్సిగా కోరుతున్నాను. ఇంకొకటి ఏముందంటే శంషాబాద్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళ కళ్ళకు బస్టాండ్ కనిపించదు, ఓన్లీ నోట్ల కట్టలు కనిపిస్తాయి, దాని ఆమ్దాని కనిపించదు. ఇవి ఎందుకో ఇలా జరుగుతుందని నిలదీసేది ఏమీ లేదు. దయచేసి ఇది యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతూ ముగిస్తున్నాను.